Hi, good morning. Today I am going to tell you about types of brain strokes. I am going to give a brief description of types of brain strokes. Types of brain strokes, the two main types of brain strokes are ischemic stroke and hemorrhagic stroke. Ischemic stroke, this occurs when a blood clot blocks a blood vessel supplying blood to the brain. It is the most common type, accounting for about 62 to 87% of strokes. Ischemic strokes are further divided into thrombotic stroke, embolic stroke, lacunar stroke, large vessel occlusion stroke. Thrombotic stroke. The clot originates in a brain blood vessel. Embolic stroke. The clot forms elsewhere in the body, often the heart, and travels to the brain. Lacunar stroke involves small blood vessels deep in the brain. Large vessel occlusion stroke involves larger brain arteries, usually more severe. సో ఇష్కెమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ క్లాట్ అయ్యి ఒక బ్లడ్ వెసల్ని బ్లాక్ చేసినప్పుడు ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోయి ఇష్కెమిక్ స్ట్రోక్ ఫామ్ అవుతుంది. మోస్ట్ కామన్ టైపు 62 to 87% ఆఫ్ ద స్ట్రోక్స్లో ఇష్కెమిక్ స్ట్రోక్సే ఉంటాయి. ఇష్కెమిక్ స్ట్రోక్స్ ఫర్దర్గా డివైడ్ అయినాయి. అవి థ్రాంబోటిక్ స్ట్రోక్స్ కింద ఉండొచ్చు, ఎంబోలిక్ స్ట్రోక్ కింద ఉండొచ్చు, లాక్యునార్ స్ట్రోక్ కింద ఉండొచ్చు, లార్జ్ వెసల్ అక్లూషన్ స్ట్రోక్ కింద ఉండొచ్చు. థ్రాంబోటిక్ స్ట్రోక్ బ్రెయిన్ బ్లడ్ వెసల్లో క్లాట్ ఒరిజినేట్ అవుతుంది. ఎంబోలిక్ స్ట్రోక్ క్లాట్ ఎక్కడో ఫామ్ అయ్యి బ్రెయిన్కి ట్రావెల్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్. లాక్యునార్ స్ట్రోక్ స్మాల్ బ్లడ్ వెసల్స్ బ్రెయిన్లో డీప్గా ఉన్న స్మాల్ బ్లడ్ వెసల్స్ని ఇన్వాల్వ్ చేస్తాయి. లార్జ్ వెసల్ అక్లూషన్ స్ట్రోక్ లార్జర్ బ్రెయిన్ ఆర్టరీస్ ఇన్వాల్వ్ అవుతాయి, ఆఫెన్ యూజువల్లీ మోర్ సివియర్. నెక్స్ట్ ఇవి ఇష్కెమిక్ స్ట్రోక్ అనమాట. ఇష్కెమిక్ స్ట్రోక్లో ఏమేమి చెప్పుకున్నాం? థ్రాంబోటిక్ స్ట్రోక్, ఎంబోలిక్ స్ట్రోక్, లాక్యునార్ స్ట్రోక్, లార్జ్ వెసల్ అక్లూషన్ స్ట్రోక్. Next, hemorrhagic stroke. This happens when a brain artery leaks or ruptures, causing bleeding and pressure damage in the brain. Causes include high blood pressure, aneurysms, or arteriovenous malformations. Hemorrhagic strokes are less common but generally more severe and have faster progression. హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ ఆర్టరీ లీక్ అయినప్పుడైనా రప్చర్ అయినప్పుడైనా బ్లీడింగ్ కాజ్ అయ్యి ప్రెషర్ డ్యామేజ్ ఇన్ ద బ్రెయిన్ కాజ్ చేసి హెమరేజిక్ స్ట్రోక్ వస్తాయి అన్నమాట. యూజువల్గా హై బ్లడ్ ప్రెషర్ వల్ల, ఎన్యూరిజమ్స్ వల్ల, ఆర్టీరియోవెనస్ మాల్ఫార్మేషన్స్ వల్ల వస్తాయి. ఇవి లెస్ కామన్ కానీ మోర్ సివియర్ అండ్ ఫాస్టర్ ప్రోగ్రెషన్. అదర్ రిలేటెడ్ టైప్స్ ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్ అంటారు, అంటే మినీ స్ట్రోక్, టెంపరీ బ్లాకేజ్ కాజింగ్ స్ట్రోక్ లైక్ సిమ్టమ్స్ లాస్టింగ్ లెస్ దాన్ 5 minutes వితౌట్ పర్మనెంట్ డ్యామేజ్. ఒక 5 minutes చెయ్యి లాగుద్ది, ప్యారలైజ్ అవుతుంది, ఆ తర్వాత తగ్గిపోతుంది. సో దాన్ని ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్ అంటారు. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్స్ ఉంటాయి, అవి తర్వాత డిస్కస్ చేస్తాను. ట్రాన్సియంట్ క్రిప్టోజెనిక్ స్ట్రోక్, ఏ స్ట్రోక్ విత్ నో డిటర్మైన్డ్ కాజ్ డిస్పైట్ టెస్టింగ్. కాజ్ ఏమి ఉండదు దీనికి. బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్, ఏ స్ట్రోక్ అకరింగ్ ఇన్ ద బ్రెయిన్ స్టెమ్, ఆఫెన్ వెరీ సీరియస్ అండ్ ఎఫెక్ట్స్ వైటల్ ఫంక్షన్స్. ఇవన్నమాట. సో స్ట్రోక్స్, హెమరేజిక్ స్ట్రోక్స్, ఇష్కెమిక్ స్ట్రోక్స్ ఆర్ ద మెయిన్ టైప్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.